सर्वेन्द्रियाणं नयनं प्रधानम्। సూర్యచంద్రులు లేకపోతే సృష్టిలో వెలుగు లేదు, కళ్ళు లేకపోతే జీవులకు మనుగడే లేదు. అలాగే మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని తెలుసుకోవడానికి మనం 80% ఒక్క కళ్ళ మీదే ఆధారపడతాం. అందుకే పెద్దలంటారు సర్వేంద్రియానాం నయనం ప్రధానం అని. అందమైన లోకాన్ని చూడటానికే కాదు, ఆత్మవిశ్వాసంతో అడుగేయడానికి కంటి చూపే ముఖ్యం. కాని మన దేశంలో 130 మంది పిల్లలు దృష్టిలోపాల కారణంగా చదువులోనూ ఆటల్లోనూ రాణించలేకపోతున్నారు. జీవితంలో ఎంతో ముఖ్యమైన అనుభూతుల్ని కోల్పోతున్నారు. 8 ఏళ్ల అఖిల్ చలాకీగా పరుగులు తీస్తూ ఎప్పుడూ ఇంట్లో దేన్నో ఒకదాన్ని ఢీకొంటూ దెబ్బలు తగిలించుకుంటూనే ఉంటాడు. దుడుకుతనంగా భావించిన తల్లి చూసినడు అని కోప్పడుతుంది. స్కూల్లోనూ ఆ అబ్బాయి మీద అదే కంప్లైంట్. ప్రాబ్లం ఏంటి? ఏది మసకగా కనపడుతుంది? బోర్డు మీద అందుకే పూర్తిగా రాయలేకపోతున్నావా? అనన్య 5వ తరగతి వరకు క్లాసులో ఎప్పుడూ ఫస్ట్ వచ్చేది. 6వ తరగతికి వచ్చాక చదువులో బాగా వెనకబడిపోయింది. ఇప్పుడు రాసిన చదువుమా ఏంటి? చదవలేకపోతున్నావు ఎందుకని? కనిపించడం లేదా? మీ పేరెంట్స్ ని తీసుకుని ఐ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళు, ఓకేనా? ఆ అమ్మాయి ఇంట్లో ఉన్నంతసేపు పుస్తకం పట్టుకునే ఉంటుంది. అయినా మార్కులు రాకపోవడానికి కారణం ఆమె మనస్సు పెట్టి చదవకపోవడమేనని తిడుతూ ఉంటారు తల్లిదండ్రులు. ఇక స్కూల్లో కొత్తగా చేరిన దినేష్ గురించి వాళ్ళ స్కూల్ టీచర్ ఎప్పుడూ చెబుతూ ఉంటుంది. కూర్చున్న చోట నుంచి లేవడు, ఆడుకోడు, పిల్లలతో కలవడు, మెత్తగ్గా ఉంటాడు. ఇంట్లో కూడా అలాగే ఉంటాడు. స్కూల్లో అన్నా వేస్తే మారుతాడు అనుకున్నామని చెబుతుంది వాళ్ళ తల్లి. ఏమి రాయట్లేదు ఎందుకని? డల్గా ఉన్నావు ఎందుకు? మూడిగా ఎవరితో కలవట్లేదు నువ్వు? ఒకసారి పేరెంట్స్ ని తీసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళరా. వాళ్ళ తల్లి ఈ 3 సందర్భాల్లో ఆ పిల్లలు ఎదుర్కొంటున్న తల్లిదండ్రులు ఊహించని సమస్య దృష్టిలోపం. వస్తువు ఎంత దూరంలో ఉందో అంచనా వేయలేక అఖిల్ దెబ్బలు తగిలించుకుంటూ ఉంటే అక్షరాల మీద దృష్టిని నిలపలేక పాఠాలు సరిగ్గా నేర్చుకోలేకపోతోంది అనన్య. చిన్నారి నిహాల్ పరిస్థితి మరీ దారుణం. తనకు చుట్టూ ఉన్నవేవీ స్పష్టంగా కనిపించకపోవడంతో పడిపోతానని భయపడతాడు. నిజానికి ఈ పిల్లలెవరికి తమ సమస్య ఏమిటో వారికే తెలియదు. కనిపించటం లేదు అని ఎందుకు చెప్పలేరంటే, ఒకరికి దూరంగా ఉన్నవి బాగా కనిపిస్తాయి, మరొకరికి దగ్గరగా ఉన్నవి కనిపిస్తాయి. ఒకరికి వస్తువులన్నీ బాగా కనిపించినా అక్షరాలు మాత్రం అలుక్కుపోయినట్టుగా ఉంటాయి. దృష్టిలోపాలకు అరుదుగా మాత్రమే జన్యుపరమైన కారణాలుంటాయి. దృష్టిలోపాలు ఉన్నప్పుడు పిల్లలు బాగా కనిపించారని ఆయా వస్తువుల్ని తదేకంగా చూడటానికి ప్రయత్నిస్తారు. అది కాలక్రమేణా మెల్లకు దారితీస్తుంది. తరచూ కళ్లను నలమడం, ఊరికూరికే కళ్లార్పడం, దేనిమీద పట్టుమని 2 నిమిషాలు దృష్టి పెట్టలేకపోవడం, తరచూ ఒక చేత్తో కంటిని మూసుకోవడం, తల పక్కకి వంచి చూడటం, కళ్ళు ఎర్రబడటం, కళ్ల నుంచి నీరు కారడం వంటివన్నీ కంటి చూపుకు సంబంధించిన పిల్లల సమస్యలు. ఇప్పుడు ఒకసారి మన కంటి నిర్మాణం, అది పనిచేసే విధానం గురించి తెలుసుకుందాం. మానవుని కంటి నిర్మాణం కనుగొడ్డు ఐబాల్ దాదాపు గోళాకారంగా ఉంటుంది. కన్ను నిర్మాణం అనేది 3 లేయర్లుగా ఉంటుంది, అంటే 3 పొరలుగా డెవలప్ అయి ఉంటుంది. ఇక కంటి నిర్మాణానికి వస్తే మొదటి పొర పారదర్శకమైనది, దీన్ని కార్నియా అంటారండి. ఇది కంటిన్యూషన్ స్క్లీరా, ఈ తెల్లగా ఉండేది స్క్లీరా అండి. కన్ను అనేది గోళాకారంగా ఉంటుంది, సో స్క్లీరా ఇక్కడ దాకా వస్తుందండి. తర్వాత రెండో పొర నేను చెప్పినట్లుగా ఐరిస్. ఐరిస్ అనేది ఈ పటాలం లాంటిదండి, అంటే ఇది క్రాస్ సెక్షన్ కాబట్టి మీకు ఒక గీతలా కనబడుతుంది. మామూలుగా అయితే ఒక పటాలం ఎలా అయితే ఉంటుందో ఒక పొర, దాని మధ్యలో ఉన్న రంధ్రం ప్యూపిల్ అండి, అంటే దాని మధ్యలో స్పేస్ ఉంటుంది. దీనిలోంచే మనకి లైట్ అనేది కార్నియాలోంచి ఈ ప్యూపిల్, ఆ పాప, కంటి పాప అంటాం, దానిలోంచి ఈ కంటి కటకం అంటే లెన్స్, ఇందులోంచి వెళ్ళి ఈ రెటీనా మీద ఫోకస్ అవుతాయండి. సో లైట్ రే అనేది ఈ రకంగా పాస్ అవుతుందండి. ఈ రెండో పొర ఐరిస్ కంటిన్యూషన్ అనేది సీలియరీ బాడీ అండి, దీనిలోనే సీలియరీ మజిల్ ఉంటుంది. దీని కంటిన్యూషన్ కొరాయిడ్ అంటాం. ఇది మొత్తం రక్తనాళాలతో నిండి ఉంటుంది. సో ఈ రక్తనాళాల సరఫరా వల్లే ఈ రెటీనా అనేది హెల్దీగా ఉంటుందండి.
నెక్స్ట్ మూడవ పొర మాత్రం రెటీనా అండి. ఈ రెటీనా ఇలా గోళాకారంలో లోపల పరుచుకొని ఉండే పొర అండి. సో ఈ రెటీనాలో ఉండే నెర్వ్స్ ఏవైతే నాడీ కణాలు ఉన్నాయో అవి ఒక గుట్టగా ఫామ్ అయ్యి కంటి నెర్వ్, ఆప్టిక్ నెర్వ్ ఫామ్ అయ్యి ఇది బ్రెయిన్కి వెళ్తుందండి. సో ఇక్కడ నుంచి మనం చూసేది లైట్, ఇక్కడ ఏదైనా ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు, ఏదైనా వస్తువు ఉన్నప్పుడు దాని చూపు అనేది ఈ కార్నియాలోంచి, ప్యూపుల్ కంటి పాపలోంచి, ఈ కటకంలోంచి పాస్ అయ్యి రెటీనాలోని నెర్వ్స్ అంటే కణాలని, నాడీ కణాలని స్టిమ్యులేట్ అంటే ఉత్తేజితం చేయడం వల్ల ఈ సిగ్నల్ అనేది బ్రెయిన్కి వెళ్తుందండి. అలా మనం చూడగలుగుతాం. పిల్లల కళ్ళు అనేవి ప్రత్యేకం అండి, పెద్దల కళ్ళు ప్రత్యేకం. అంటే కంటి నిర్మాణం ఒకటే ఉంటుందండి, కానీ పిల్లల కళ్ళకి ఈ కంటి కండరానికి ఉండే శక్తి, ఈ కటకానికి ఉండే శక్తి ఎక్కువ ఉంటుందండి. పిల్లల్లో వచ్చే కంటి లోపాలు ముఖ్యంగా హ్రస్వదృష్టి, దీర్ఘదృష్టి, పెద్దవాళ్ళలో వచ్చేది చత్వారం. హ్రస్వదృష్టి అంటే షార్ట్ సైటెడ్నెస్, దే కెన్ సీ, వాళ్ళు దగ్గరికి చూడగలుగుతారు, అంటే వాళ్ళకి దగ్గర చూపు ఉంది అని అర్థం, అది హ్రస్వదృష్టి. దీర్ఘదృష్టి అంటే దూరంగా ఉన్నాయి చూడగలుగుతారు, అది హైపర్మెట్రోపియా. సో వాళ్ళకి దగ్గర కొంచెం కష్టంగా కనిపిస్తాయి. ప్రెస్బయోపియా అనేది చత్వారం అండి, అది పెద్దవాళ్ళల్లో వయసు రీత్యా 40 సంవత్సరాలు దగ్గరలో ఉన్న వాళ్ళకి వస్తుందండి. సో ఇప్పుడు దీర్ఘదృష్టి ఉండే పిల్లలకి దూరం బాగా కనిపిస్తుంది, దగ్గర అనేది కష్టంగా కనబడుతుంది. అలా ఉన్నది ఎందుకు జరుగుతుంది అట్లాగా అంటే కన్ను సైజు వాళ్ళకి చిన్నగా ఉంటుందండి, చిన్న కళ్ళు ఉంటాయి. ఆ పడే ఫోకస్, ఆ లైట్ కిరణాలు ఏవైతే రెటీనా మీద పడితేనే మనకి బ్రెయిన్కి ప్రాసెస్ అయ్యి ఆప్టిక్ నర్వ్ ద్వారా మనకి కనిపిస్తుందండి. ఆ కిరణాలు అనేవి రెటీనా మీద కాకుండా వెనక పడతాయండి, రెటీనాకి వెనక పడతాయి ఫోకసింగ్ అనేది. సో వాళ్ళకి దీర్ఘదృష్టి ఉంటుంది, దగ్గరి కనబడవు. హ్రస్వదృష్టి ఉన్న వాళ్ళకి దగ్గరి బాగా కనబడతాయండి, దూరమే కనబడవు. వాళ్ళకి కంటి వచ్చే వెలుతురు కిరణాలు ముందే కేంద్రీకృతం అవుతాయి, రెటీనా మీద ఫోకస్ అవ్వండి, రెటీనా మీద పడవు, అందుకనే వాళ్ళకి దూరమై కనబడవు. చిన్నపిల్లల్లో ఇంకో మేజర్ ప్రాబ్లము మెల్లకన్ను అండి. సో మెల్లకన్నుకి మెయిన్ రీజన్ ఏంటిది అంటే ఏ కన్ను అయితే మెల్ల అవుతుందో ఆ కన్ను చూపు తగ్గిపోవడమే మెయిన్ రీజన్ అండి. సో ఈ చూపు తగ్గింది అనే విషయము పిల్లలు గమనించలేరు. సో వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళకి కనిపిస్తున్న విజనే నార్మల్ విజన్, పక్కన వాళ్ళకు కూడా అలానే కనిపిస్తుంది అనేది అనుకుంటారు. క్లాస్ రూమ్లో వేరే బెంచ్లో వెళ్ళి కూర్చొని చూస్తే తప్ప, లేదా ఐ స్పెషలిస్ట్ దగ్గర తీసుకెళ్తే తప్ప వాళ్ళకి తెలియదు ఆ ప్రాబ్లం ఉంది అని. సో ఆ విజన్ తగ్గటం మూలాన కన్ను చూడడం ఆపేసి ఒకటే కన్ను క్లియర్గా చూడడం స్టార్ట్ చేయడం వలన ఏ కన్ను అయితే తక్కువ చూపు ఉందో అది రెస్టింగ్ పొజిషన్లోకి వెళ్ళిపోతుంది. ఆ రెస్టింగ్ పొజిషన్లో వెళ్ళినప్పుడే ఐ డీవియేట్ అవుతుంది. ఈ ఐ డీవియేషన్ని మెల్లకన్ను అంటారు. సో ఎర్లీ స్టేజెస్లో గ్లాసెస్ కరెక్షన్ తోని చాలా వరకు రిజాల్వ్ చేసుకోవచ్చు. అక్కడికి కానప్పుడు అప్పుడు దాన్ని సర్జరీస్ చేసి కరెక్ట్ చేసుకోవచ్చు. ఇది నార్మల్ హ్యూమన్ ఐ స్ట్రక్చర్ అండి. సో ఒక హోలోగ్రామ్ లాంటిది, ఒక డమీ ఇమేజ్ ఇది. సో బేసిక్గా ఈ పార్ట్ ఏదైతే చూస్తున్నారో దీన్ని కార్నియా అంటారు. ఇదే నల్లగుడ్డు. దీని లోపల ఉండే స్ట్రక్చర్ని లెన్స్ అని అంటారు, ఈ ఏరియాని. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఈ స్ట్రక్చర్ ఏదైతే చూస్తున్నారో దీన్ని రెటినా అంటారు. సో ఇది నార్మల్గా ఆరెంజ్ కలర్లో ఉంటుంది యాజ్ సచ్, అండ్ ఇది ఇట్స్ అ ట్రాన్స్పరెంట్ స్ట్రక్చర్. రెటినా ఇస్ అ ట్రాన్స్పరెంట్ స్ట్రక్చర్. దాని కింద వైపు రక్తనాళాలు ఏవైతే ఆరెంజ్ రెడ్ కలర్లో ఉంటాయో ఆ కలర్ ఇది తీసుకుంటుంది. సో కంటి చూపుకి మెయిన్ కావాల్సింది నల్లగుడ్డు క్లారిటీ, లోపల లెన్స్ క్లారిటీ, అండ్ రెటినా మీద కరెక్ట్ పాయింట్ ఫోకస్ పడాల్సిన అవసరం ఉంటుంది. సో రెటినాలో సెంట్రల్ పార్ట్ మ్యాక్యులా అని అంటారు. ఆ మ్యాక్యులాలో ఇంకో చిన్న సెంటర్ ఉంటుంది వేర్ ఆల్ యువర్ లైట్ రేస్ ఏవైతే ఉన్నాయో కంటి లోపల విజన్కి కావాల్సిన మెయిన్ సెంటర్ ఫోవియా అని అంటారు. సో ఈ లైట్ రేస్ అన్ని కార్నియా లెన్స్లోకించి వెళ్ళి లోపల ఉండే రెటినాలో ఫోవియా మీద టచ్ అయినప్పుడు మీకు విజన్ క్లారిటీ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఒకవేళ ఈ రేస్ రెటినాకి ముందు భాగంలో పడ్డాయి అనుకోండి అది మయోపియా అంటారు. అదే వెనుక భాగంలో పడితే దాన్ని హైపర్మెట్రోపియా అంటారు. మయోపియా అంటే దగ్గర చూపు కనిపిస్తుంది, దూరం చూపు కనబడదు. హైపర్మెట్రోపియాలో దూరం చూపు కనిపిస్తుంది, దగ్గర చూపు కనబడదు. కంటి చూపు మెదడు వరకు తీసుకుపోయే మొదటి భాగము ఈ రెటినా అనమాట. సో ఈ నర్వ్ కండక్షన్, ఇట్స్ బేసికలీ అ నర్వ్. సో ఆ నర్వ్ కండక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్ యువర్ విజన్ టు హ్యాపన్. డయాబెటీస్ ఆర్ హైపర్ టెన్షన్ వస్తుందో సో ఆ టైంలో మీకు నరంలో ఇలా ఎర్ర ఎర్ర రక్త మరకలు కనపడడం మొదలవుతాయి.
ఈ చిన్న చిన్న ఎర్ర రక్తం మరకలు ఏంటి అంటే నార్మల్ రక్తనాళాలకించి బయటికి లీక్ అవుతున్న బ్లడ్. సో ఇది అబ్నార్మల్ బ్లడ్. దాంతో పాటు కొంచెం కొవ్వు పదార్థాలు, ఈ రక్తం మరకలతో పాటు కొవ్వు పదార్థాలు కూడా బయటికి లీక్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఇది సెంట్రల్ ఏరియా ఎక్కడైతే విజన్ ఉంటుందో. సో ఈ విజన్ ఏరియాలో ఒకవేళ లీక్ అయ్యి వాపు క్రియేట్ చేసినప్పుడు మీ విజన్ తగ్గుతుంది. ఇది యూజువల్గా డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి చాలా కామన్. అది కాకుండా ఎనీమియా ఉన్న వాళ్ళకు కూడా ఇలా బ్లీడ్ అయ్యి వాపు రావడం కామన్. షుగర్ వల్ల ఎక్స్ట్రీమ్ నర్వ్ డ్యామేజ్, అంటే ఇంతకు ముందు చూసిన దాంట్లో రక్తం కొన్ని మరకలు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు ఈ ఇమేజ్ లో మీరు చూసినట్టయితే చాలా రక్తం మరకలు ఉన్నాయి. దాంతో పాటు చెడు రక్తనాళాలు కూడా ఇక్కడ వచ్చి నరంలోకించి బయటికి రావడం మొదలైంది. సో అలా జరిగినప్పుడు మీకు ఈ నరమే కాకుండా ఈ నరానికి లెన్స్ కి మధ్యలో ఉన్న గ్యాప్ ఏదైతే ఉన్నదో ఆ గ్యాప్ కూడా రక్తంతో నిండిపోతుంది. ఈ గ్యాప్ అంతా దాన్ని విట్రియస్ అంటారు. ఆ విట్రియస్ జెల్లో బ్లీడ్ అవ్వటం మూలన రక్తం చేరి దానికి బ్లరింగ్ విజన్ బ్లర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈ స్టేజ్లో ఏదైతే ఉందో డయాబెటీస్ ఉన్నప్పుడు చాలా క్రిటికల్ స్టేజ్ అన్నమాట. తర్వాత ఏజ్తో పాటు వచ్చే నరంలో ప్రాబ్లమ్స్లో ఇంకో మేజర్ ఇష్యూ ఏంటిది అంటే డ్రై ఏఆర్ఎండి. ఈ ఎల్లో మరకలు ఏవైతే కనిపిస్తున్నాయో, పసుపచ్చ మరకలు ఏవైతే కనిపిస్తున్నాయో ఇవన్నీ కూడాను వయసుతో పాటు నరంలో కొన్ని డిపాజిట్స్ రావటం మూలాన ఆ మరకలు అనేటివి కాస్త చూపుడు చర్యలకు వస్తుంది. ఈ డ్రై ఏఆర్ఎండి వరకు ఉన్నంత వరకు మనకి ప్రాబ్లం లేదు, ఎందుకంటే నరం కింది భాగంలో జరిగే డిపాజిట్స్. ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టేజ్ వెట్ ఏఆర్ఎండి అని ఉంటుంది. ఎక్కడైతే ఇప్పుడు ఈ ఎర్ర మరక కనిపిస్తుందో మీకు, ఈ ఎరుపు ఇది బ్లీడ్ అయ్యబడం, ఆ డ్రై ఏఆర్ఎండి కాస్త వెట్ కన్వర్ట్ అయ్యి చెడు రక్తనాళాలు వచ్చి అవి బ్లీడ్ అయ్యి ఇక్కడ ఎర్ర మరకలాగా ఫామ్ అవుతుంది. ఇలా జరిగినప్పుడు మీ విజన్ చాలా వరకు తగ్గుతుంది. ఈ స్టేజ్ వరకు పోకుండా ఉండాలి అంటే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త, ఫస్ట్ థింగ్ కొంచెం క్యారెట్, బీట్రూట్, ఆరెంజ్ అండ్ రెడ్ కలర్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, దాంతోపాటు ఆకుకూరలు ఫ్రీక్వెంట్గా ఇన్కార్పొరేట్ చేయాలి మీ డైట్లో. సో ఈ ఆరెంజ్ అండ్ రెడ్ కలర్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ వల్ల ఒక పిగ్మెంట్ ఉంటుంది, బీటా క్యారోటీన్. అది ఈ నరం డెవలప్మెంట్కి, నరం నరిష్మెంట్కి చాలా ఇంపార్టెంట్. సో ఆ డైలీ ఇన్కార్పొరేట్ చేసినప్పుడు మీకు ఆ పిగ్మెంట్స్ అనేటివి రిలీజ్ అయ్యి నరాన్ని డ్యామేజ్ కాకుండా కాపాడతారు. ఈ దృష్టిలోపం అనేది కేవలం వ్యక్తిగత సమస్య కాదు, ఇది సామాజికంగా, ఆర్థికంగా నష్టాన్ని కలిగించే సమస్య. అందుకే చికిత్స మీద కాకుండా నివారణ మీద శ్రద్ధ పెట్టాలంటున్నారు నిపుణులు. 80% కళ్ల సమస్యలు నివారించదగినవే. అందుకు ఏం చేయొచ్చంటే, ఆరుబయట ఎండల్లో రోజూ కాసేపైనా పిల్లల్ని ఆడుకోనివ్వాలి. పిల్లల్ని ఫోన్లకు దూరంగా ఉంచాలి. స్కూల్ పిల్లలు తప్పనిసరి ఆన్లైన్ పాఠాలు వినాల్సి వస్తే వారికి చిన్న ఫోన్లు కాకుండా ట్యాబ్ లేదా ల్యాప్టాప్ లాంటి కాస్త పెద్ద తెర ఉండేవి ఇవ్వాలి. కంట్లో ఏదైనా పడినప్పుడు కళ్లను నలపకూడదు. కాసేపు కళ్ళు మూసుకుని ఉంటే నలుసు కనుకొలకల్లోకి వచ్చేస్తుంది. అప్పుడు తీయటం తేలికవుతుంది. ఆలస్యంగా పడుకునే అలవాటు కంటి ఆరోగ్యానికి మంచిది కాదు. త్వరగా పడుకుని త్వరగా లేవటం అలవాటు చేసుకోవాలి. కళ్ళు దురద పెట్టినప్పుడు చేత్తో గట్టిగా రుద్దుతారు. ఇది కంటి లోపల సున్నితమైన భాగాల్ని దెబ్బతీసి దృష్టిలోపానికి దారితీస్తుంది. వైద్యులకు చూపిస్తే సరైన కారణం తెలుసుకుని చికిత్స చేస్తారు. రోజూ కనీసం 5 నిమిషాలు కంటి వ్యాయామాలు చేయాలి. కనుగుడ్డును గుండ్రంగా తిప్పడం, దగ్గరగా దూరంగా ఉన్న వేరువేరు వస్తువుల్ని మార్చి మార్చి చూడటం లాంటివి. క్యారెట్, ఆకుకూరలు, నారింజ, ద్రాక్ష, చేపలు తింటే కళ్లకు మంచిది. ఇవి కళ్ళు పొడిబారకుండా చేస్తాయి. పిల్లల చూపులు ఏ అసాధారణ మార్పు కనిపించినా వెంటనే కంటి వైద్యులకు చూపించాలి. కళ్లద్దాలు అవసరం లేని ఆరోగ్యకరమైన, ఆనందకరమైన భవిష్యత్తును పిల్లలకు అందించడానికి కృషి చేద్దాం.